ఈ మ్యాచ్ లో బ్యాట్స్మెన్ ఒక్క ఓవర్ లోనే 34 రన్స్ కొట్టి మ్యాచ్ నే మార్చేశాడు. ఇంకా కౌంటీ విషయానికి వస్తే ఈస్ట్ రాజా టు రాజా, వెస్ట్ నుండి నంద అజయ్ 5 overs మ్యాన్ టు మ్యాన్. ఈస్ట్ నుండి సెకండపల్లి రాజా, అంతర్వేది రాజా ఒక టీం అండ్ నర్సాపురం నుంచి అజయ్ అండ్ నంద ఒక టీం. 5 overs డబులింగ్ కౌంటీ. మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ బాల్ గాల్లోకి డైరెక్ట్ ఫ్లైట్ 6 runs. ఇది కూడా డైరెక్ట్ ఫ్లైట్ బౌండరీ అవతలకి 6 runs. ఇంకో బాల్ ఇంకో ఫ్లైట్ అనదర్ 6. గుడ్ బ్యాటింగ్ బై నంద. ఈసారి టాస్ బాల్ బౌండరీ వెళ్తుందా? నో, ఇట్స్ క్యాచ్ అవుట్. ఈ బాల్ కూడా గాల్లోకి, ఇది కూడా ఫ్లైట్ 6 runs. ఇంకో బాల్ ఇంకో ఫ్లైట్ 6 runs. వాట్ ఏ డెలివరీ, ఇట్స్ ఎ డాట్. బౌలర్ నుంచి ఇంకో స్లో బాల్, బాల్ గాల్లోకి, క్యాచ్ అవుట్. ఈసారి బాల్ స్ట్రైట్ గా డైరెక్ట్ ఫీల్డర్ చేతిలోకి, క్యాచ్ అవుట్. ఈసారి కూడా స్లో బాల్, కానీ బాల్ బౌండరీ అవతలకి 6 runs. వాట్ ఏ బ్యాటింగ్. బాల్ డైరెక్ట్ ఫ్లైట్ 6 runs. ఈ బాల్ గాల్లోకి డైరెక్ట్ ఫ్లైట్ 6 runs. సూపర్ బాల్ బై రాజా, క్లీన్ బౌల్. నందా అండ్ అజయ్ కలిపి 5 overs కంప్లీట్ అయ్యేసరికి 70 runs కొట్టారు. ఇప్పుడు ఆపోజిట్ టీం విన్ అవ్వాలంటే 5 overs కి 71 runs కొట్టాలి. ఫస్ట్ బాల్ గాల్లోకి డైరెక్ట్ ఫ్లైట్ 6 runs. ఈసారి టాస్ బాల్, ఇది కూడా ఫ్లైట్ 6 runs. ఇంకో బాల్ ఇంకో ఫ్లైట్ 6 runs. ఈసారి బాల్ ఆఫ్ సైడ్ 4 runs. బాల్ గాల్లోకి, ఇది కూడా ఫ్లైట్ 6 runs. ఈ బాల్ కూడా గాల్లోకి 6 runs. 70 runs పర్ఫెక్ట్ టార్గెట్ అనుకున్న మ్యాచ్ ని రాజా తన సూపర్ బ్యాటింగ్ తో ఒక్క ఓవర్ లోనే 34 runs కొట్టి మ్యాచ్ ని 1 side చేసాడు. ఇంకా ఈస్ట్ టీం మ్యాచ్ విన్ అవ్వాలంటే 24 బాల్లో 37 runs కొట్టాలి. ఈ బాల్ కూడా గాల్లోకి, ఇది కూడా ఫ్లైట్ 6 runs. ఈసారి బాల్ గాల్లోకి డైరెక్ట్ ఫీల్డర్ చేతిలో, క్యాచ్ అవుట్. ఫస్ట్ బాల్ గాల్లోకి, ఇది కూడా ఫ్లైట్ 6 runs. వాట్ ఏ బాల్, ఇట్స్ ఎ డాట్. బాల్ గాల్లోకి, ఫ్లైట్ 6 runs. ఈస్ట్ టీం 3 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 66 runs కొట్టి మ్యాచ్ ని 1 side చేస్తారు. ఇంకా మ్యాచ్ విన్ అవ్వాలంటే 12 బాల్లో 5 runs మాత్రమే కొట్టాలి. బాల్ గాల్లోకి డైరెక్ట్ ఫ్లైట్ 6 runs. ఈస్ట్ టీం వాళ్ళ సూపర్ బ్యాటింగ్ తో 19 బాల్లోనే 71 runs కొట్టి మ్యాచ్ ని 1 side గా విన్ అయ్యారు. ఈ మ్యాచ్ ఫుల్ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసా. యూట్యూబ్ లింక్ ప్రొఫైల్ బయోలో ఉంది. లింక్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ లో ఫుల్ వీడియో చూసండి. ఈ మ్యాచ్ కి రివెంజ్ మ్యాచ్ ఉంది, అది దీనికన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఆ మ్యాచ్ కూడా తప్పకుండా చూసండి.